బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు. వారం రోజులు గడుస్తున్న జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే అడవిలో తప్పిపోయిందా అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది. పాప వెంట వెళ్లిన కుక్కకు ట్రాకర్ అమర్చారు పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. పాప కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. కొండ తోట పరిసర ప్రాంతాన్ని గాలించిన ఎక్కడా పాప ఆచూకీ దొరకలేదు. 50 ఎకరాల్లో పామ్ ఆయిల్, 100 ఎకరాల్లో విస్తరించున్న కొండలు. కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. దాదాపు 40 సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆర్టీవీ స్టూడియోలో లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళకున్న అనుమానం ఏంటి, ఆ పాప గురించి ఆ రోజు ఏం జరిగింది, మీరేమనుకుంటున్నారు, ఆ తల్లిదండ్రులని మీరు ఏం కోరుకుంటున్నారు, ఆ తల్లిదండ్రులకి మీరు చెప్పాలనుకుంటున్న ధైర్యం ఏంటి, మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తల్లిదండ్రులని నేరుగా నేను ఇంకా ఆలస్యం చేయకుండా నేను నేరుగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గత శనివారం మధ్యాహ్నం జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయింది. జ్ఞానేశ్వరి మిస్ అయ్యి గంట సేపు తర్వాత భారీ వర్షం పడింది. ఇప్పుడు వారం గడుస్తూ ఉంది. రేపటితో పూర్తిగా వారం, శనివారంతో. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కొద్దిసేపటి క్రితం నేను వాళ్ళు చూశాను. ఆ తల్లి అయితే మాత్రం పూర్తిగా మనిషి బలహీనం అయిపోయారు తల్లి. ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తండ్రి గణేష్, తల్లి భవానీ. చెప్పండి సార్. ఇద్దరికి నమస్కారం అండి. చెప్పండి. నేను ఫస్ట్ భవానీతో స్టార్ట్ చేస్తాను. మా భవానీ, నీ కూతురు దొరకాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. చెప్పండి. మీరిద్దరూ మీ పాప మీ చెంతకి చేరితే మాకు ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ నీకేమనిపిస్తుందమ్మా ఈ క్షణం నీ కూతురు గురించి? ఎలా ఉందో ఏం చేస్తుందో, మమ్మల్ని వదిలి ఎప్పుడు లేదు సార్. ఎలా ఉందో ఏం చేస్తుందో భయం వేస్తుంది సార్. అంటే అమ్మని అంటుందో నాన్నని అంటుందో, మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడు ఎక్కడ లేదు సార్. అలాంటిది ఇప్పుడు వారం అయిపోయినా సరే పాప ఎక్కడ, అసలు పాప ఆలోచించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అలాంటిది తను ఎలా ఉందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో అన్న భయం వేస్తుంది సార్. అమ్మ ఒక్కసారి మళ్ళీ చెప్తారా? అంటే మీ ఆడియో కాస్త మిస్ అయ్యింది. కొంచెం మళ్ళీ చెప్తారా? కొంచెం గట్టిగా మాట్లాడగలరా? ప్రయత్నం చేస్తారా? గట్టిగా మాట్లాడడానికి ఓపిక అయితే లేదు సార్. అర్థం చేసుకోగలను. అదే కానీ ఇలాగే మాట్లాడాలి. పర్వాలేదు. మీరు మీ మాటలు ఎంత వీలైతే ప్రయత్నించి నాకు అర్థమవుతుంది మీ బాధ. అసలు ఏం జరిగింది తల్లి ఆ రోజు? ఒక్కసారి మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? భవానీ, శనివారం ఉదయం 11:30, శనివారం ఉదయం అయితే ఉదయం అంతా మాతోనే ఉంది సార్ ఉండడం. అయితే వాళ్ళ నాన్నకి తోటలో పనిచేసే గుమస్తా ఫోన్ చేశారు సార్. పని ఉంది రా అంటే పాపని ముందు మా ఆయనగారు వెళ్తే తర్వాత పాప కూడా వెళ్ళింది సార్. అంటే పాపని తీసుకొని ఎత్తుకొని ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు సార్. వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. స్నానం చేయించేటప్పుడు వచ్చి ఇంకో పాపని చూసుకొని నాకు మా పాపని అప్పచెప్పాడు సార్. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాడు సార్ వాళ్ళ నాన్న. మళ్ళీ వెళ్ళింది సార్ ఏడ్చుకుంటూ. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నా చేతుల్లో నుంచి నా చేతికి ఇచ్చాడు సార్. ఇచ్చిన తర్వాత అప్పటికి చిన్న అమ్మాయికి స్నానం చేయించేసాను సార్. స్నానం చేయించేసిన తర్వాత నేను నుంచున్నాను. అమ్మాయి ఏడుస్తుంటే రా అమ్మ అంటే రాలేదు, ఏడిసింది సార్. ఆ టైంలోనే చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి అడ్డంతో, పెద్ద అమ్మాయి ఇక్కడే కదా ఆడుకుంటుంది, ఇంకెప్పుడు ఇదే కదా ఇక్కడే కదా ఉంటుంది, ఏమైపోద్ది అన్న ఒక ఆలోచనతో లోనికి వెళ్ళి చిన్న అమ్మాయికి బట్టలు వేసి ఫీడింగ్ ఇచ్చి బయటకు వచ్చి ఒకసారి చూసాను సార్. పాప లేదు. ఆడుకుంటుందేమో, లేదా ఇక్కడ ఎక్కడైనా ఆడుకుంటుందేమో, లేదా నాతో కూడా వెళ్ళిపోయిందేమో, దానికి అలవాటే కదా ఉండిలే అంటే ఎప్పుడు ఇదే జరుగుతుంది సార్. ఉదయం లేచిన వెంటనే చెట్టు కింద ఆడుకుంటుంది, లేదా అలా నాతో ఉంటుంది, అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను. ఇంకా నా ఉద్దేశంతో ఏమైపోద్ది అన్న ఉద్దేశంతో అలా నాన్న దగ్గర ఉన్నానే ఉద్దేశంతో నేను చిన్న అమ్మాయిని చూసుకోవడానికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను సార్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత కొంచెంసేపటి తర్వాత అదే మా తోట పామెల తోట ఏదైతే ఉందో దాని కొండవారిని ఒక ఆయన చూసారంట మా పాపనని కుక్కనని. పాపను బయట పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కరడానికి
ప్రయత్నించిందని సార్ కుక్క. అంటే పైకి వెళ్ళిందని సార్, పట్టుకొని వెళ్ళలేదని పాపని. అయ్యో. అతను భయపడి ఊళ్ళోకి అతని దగ్గరికి వెళ్ళి ఇలాగ పాప పాప అక్కడ ఉంది అని చెప్తే అవన్నీ ఎవరైతే ఉన్నారో అవన్నీ చూసుకుంటూ మా దగ్గరికి వచ్చాడు సార్. ఇలా వచ్చి నన్ను పిలిచాడు సార్. పిలిచి మీ పెద్దమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగితే లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, లేదని నువ్వే చేయి బ్యాలెన్స్ లేదంటే చేశాడు సార్. చేసిన తర్వాత మళ్ళీ నాకు వాళ్ళ నాన్నకి చేస్తే లేదు నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అన్నాడు సార్. అంటే మేము అనుకున్నామంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అనుకున్నాను, నా దగ్గర ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాడు సార్. ఈ మధ్య గ్యాప్లో ఆ కొండవారికి వెళ్ళిపోయింది అన్నదైతే ఇంపాసిబుల్ సార్. పాప అయితే అక్కడికి వెళ్దు, ఛాన్స్ లేదు సార్. ఎప్పుడు ఇలాంటి అనుమానం కానీ భయం కానీ లేదు సార్. పాప మమ్మల్ని వదిలేసి 10 నిమిషాలు ఉండిపోవడం కానీ రాకుండా ఉండడం కానీ లేదు సార్. మరి ఆ రోజు ఎలా జరిగిందన్నది ఏంటన్నది తెలియలేదు సార్. మేము ఊహించుకోవడానికి కూడా ఎవరి మీద అనుమానం పడ్డానికి కూడా చాయిస్ లేకుండా జరిగింది. మరి ఏం జరిగిందన్నది ఇప్పటికీ తెలియదు. ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు సాయంత్రం వరకు మేము అలా ఎదుగుతూనే ఉన్నాం, కనిపించలేదు. సాయంత్రం డిపార్ట్మెంట్కి ఇలాగని చెప్తే వెంటనే రెస్పాన్స్ అయ్యి డ్రోన్లతోని ఫారెస్ట్ వాళ్ళతోని మొత్తం కొండ ప్రాంతం కానీ మా ఉన్న తోటలో కానీ మొత్తం గాలిచ్చేసాం సార్. గాలించేసినా సరే ప్రయోజనం ఏమీ లేదు. పాప అయితే ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కష్టపడుతూనే ఉన్నారు సార్. ఎలాంటి చిన్న ఆచిక్కు కూడా పాప అయితే దొరకలేదు. మొన్నటి వరకు ఏమనుకున్నామంటే ఎక్కడున్నా సరే పాప కుక్క పిల్ల క్షేమంగానే ఉన్నారు కదా అన్న ఒక చిన్న ఆశతో ఉన్నాం సార్. కుక్క తిరిగి రావడంతో తిరిగి వచ్చింది సార్. మంగళవారం నాడు తిరిగి వచ్చి నా చున్నీ పట్టుకుంది సార్ ఫస్ట్. అంటే తిరిగి వచ్చేసింది కదా కుక్క, పాప కూడా వచ్చేస్తుంది, ఇంత ఎంక్వైరీలో పాపని ఎక్కడైనా వదిలేసి ఉంటారు, దీన్ని పట్టుకుంటే పాప దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంది కదా అని నేను అనుకున్నాను. కుక్క వచ్చేసిందన్న ఆనందంతో ఎలాగైనా పాప వస్తుందన్న ఆనందంతో కుక్కని పట్టుకోవడానికి ప్రయత్నించాను సార్. అదేం చేసింది, నేను కానీ దాన్ని కానీ కూడా ఎత్తున్నానేమో అని తిరిగి నా మీదకి సార్ నన్ను పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత మా ఆయన గారును డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెట్టి వెళ్తే మా ఆయన గారిని కూడా కరడానికి ప్రయత్నించిందంట. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిందంట, మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందంట, మళ్ళీ ఇంకో కొంచెం ముందుకెళ్ళిందంట. అక్కడ కూర్చుందంట సార్. కూర్చున్న తర్వాత డిపార్ట్మెంట్ మా ఆయన గారు నుంచున్నారంట. నుంచున్న సమయంలోనే ఆ గడ్డిలోంచి ఎలా పోయింది అన్నది మళ్ళీ కనిపించలేదు సార్. వెంటనే పోలీస్ డాగ్ని పంపించారు. నన్ను ఎక్కడైతే కరిచిందో నా చున్నీ ఏదైతే పట్టుకుందో దాన్ని స్మెల్ చూపించి మొత్తం వెతికారు. ఆ కుక్క కనిపించలేదు. అప్పట్లో ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. ఆ పాచికి కూడా తెలియదు. తర్వాత నిన్న మార్నింగ్ మా ఊరు అవతల ఒకళ్ళకి కనిపించింది. అంటే మొత్తం అంతా ఎదిగితే కనిపించిందంట సార్. కనిపించడంతో మళ్ళీ మిస్ అయిందంట. మిస్ అయ్యి నైట్ 11:30, 12 ఆ టైంలో కుక్క మళ్ళీ మా దగ్గరికి వచ్చింది సార్. మా బాని ఇక్కడ మీరు ఇందాక మాట